హాయ్ ఆల్. ఇప్పుడే అమెజాన్ ప్రైమ్ అండ్ సన్నెక్స్ట్లో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన త్రిబాణధారి బార్బరిక్ అనే మూవీ చూసా. స్టారింగ్ సత్యరాజ్ అండ్ వశిష్ఠ. మూవీ ఎలా ఉందంటే ఏదోలా ఉందన్నమాట. సినిమా ఏంటేంటో చేశారన్నమాట. అక్కర్లేనివన్నీ చేశారు. కొంచెం టైం తీసుకుంటే బాగుంది అనిపించింది. బార్బరిక్ అనే క్యారెక్టర్కి సరిగ్గా జస్టిఫికేషన్ చేయలేదు అనిపించింది అనమాట. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఈ మూవీ డైరెక్టర్ తను బాగా ఫీల్ అవుతూ ఏడుస్తున్న వీడియో ఒకటి చూసామాట. అంటే మూవీ అందరూ చాలా బాగుంది అంటున్నారు, కానీ ఎవరు సినిమాకి వెళ్ళట్లేదు, ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి ఇట్లా ఒక వీడియో అయితే చూసామాట. సో సరే వచ్చాక చూద్దామని చెప్పి ఓటీటీలో వచ్చాక ఇప్పుడైతే చూసా. డైరెక్టర్ అనుకున్న కొంచెం కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది, కానీ దాన్ని తర్వాత ఎందుకో సడన్గా ఫ్లాట్ చేసాడు అనమాట. అంటే బార్బరిక్ అనే క్యారెక్టర్ని తీసుకుని దాంతో తన స్టోరీని అనేది చెప్పాలనుకుంటాడు, కానీ ఏంటంటే అది అక్కడక్కడ వస్తుంది. ఆ క్యారెక్టర్ పెట్టినా పెట్టకపోయినా మూవీలో పెద్ద తేడా ఏం లేదన్నమాట. మన మైథాలజీ నుంచి ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చి దాన్ని పెట్టినప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది సరిగ్గా చూపించాలి. ఫస్ట్ సీన్లో ఏదో స్టోరీ చెప్పడానికి ట్రై చేస్తారు, కానీ సరిగ్గా చెప్పరు. అబ్రప్ట్గా అది కట్ అయిపోతుంది. ఎందుకు అలా కట్ చేసాడో నాకు అర్థం కాలే. సగం సగం చెప్తాడు, అక్కడ ఒక క్లారిటీ మిస్ అయింది. ఆ త్రిబాణధారి అనే పదం గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే 3 బాణాలు ఎలా వదులుతాడో, ఒక్కొక్క బాణం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పి అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ మూవీలో అది ఎక్కడ కుదురుగా కూర్చోదన్నమాట. అలా అనిపించింది నాకు. ప్లాట్ ఏంటంటే మన సత్యరాజ్కి ఒక మనవరాలు ఉంటుంది. తను ఫస్ట్ సీన్లోనే మిస్సింగ్ మాట. అండ్ ప్యారలల్గా మన వశిష్ఠ క్యారెక్టర్ యొక్క స్టోరీ కూడా చూపిస్తూ ఉంటారు. ఆ పాపకి వశిష్ఠకి లింక్ ఏంటి, తన మనవరాలు ఎలా మిస్ అయింది, దానికోసం మన సత్యరాజ్ ఏం చేశాడు, అండ్ దీంట్లో ఆ బార్బరిక్ క్యారెక్టర్ అనేది ఎందుకు వచ్చింది, ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలి. నేనైతే మూవీ అయితే అస్సలు సజెస్ట్ చేయను. ఏదో డైరెక్టర్ ఫీల్ అయ్యాడని నేనైతే చూద్దాం అనుకున్నా. అంటే మంచి సినిమాలకి కొంచెం రీచ్ రాకపోతే మనం కూడా ఎంకరేజ్ చేయాలి కదా, కానీ మూవీ అయితే అస్సలు అలా లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మూవీలో కామెడీ అనేది చాలా క్రింజ్గా ఉంటుంది. ఒక్క డైలాగ్ కూడా మనకు నవ్వు రాదు. నవ్వు రాకపోవడం పక్కన పెడితే చాలా చిరాగ్గా అనిపిస్తుంది అన్నమాట. అండ్ డైలాగ్స్ కూడా ఎక్కడ కొంచెం క్రియేటివ్గా పెట్టలేదు. ఒక మంచి క్యారెక్టర్ని తీసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ని కాస్త ఎలివేట్ చేస్తున్నట్టయినా కొన్ని డైలాగులు పెడితే బాగుంటుంది. అది కూడా సరిగ్గా పెట్టలేదు అనిపించింది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.